ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులరా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి తన కృపచేత మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన మరొక నూతన దినం 19వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం ఆదివారం దినాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియులరా, ఇక్కడ పంటను గురించి మనం వింటూ ఉన్నాం. పంటను తినివేసే పురుగులను, అకాల ఫలములు రాల్పేటటువంటి స్థితిని గురించి ఈ వచనంలో మనం చూసేటప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏదైనా, అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, చేతి పనే కావచ్చు, మరే తలంతు ద్వారా నువ్వు పోషింపబడుతున్నావో ఆ పంట ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. ఆశీర్వాదం కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే, కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని భద్రపరుచుకోవటం మరొక ఎత్తు. ఈరోజు లోకంలో చాలామంది వారి యొక్క ఆశీర్వాదాలు నిరర్ధకం చేయటం అనేది మనం చూస్తాం. ఎంతమంది వారి జీవితాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఈరోజు కలిగి ఉన్న ఉద్యోగాల్లో అప్పుల పాలైపోయిన వాళ్ళని ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన ఆదాయం ఏ రీతిగా కష్టపడినా అది వడ్డీలు కట్టాలి, అప్పులు కట్టాలి అన్నప్పుడు ఎంత వేదనకరంగా ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు కాపాడుకోవటానికి ఆయన సహాయం మనకి ఖచ్చితం. ఈ వచనంలో మనం చూసినప్పుడు, కష్టపడి సాధించిన దానిని నాశనం చేసేటటువంటి అపవాది శక్తులపై దేవుడే తానే రక్షణగా నిలుస్తాడు అనేది. ఇది కేవలం వ్యవసాయానికి సంబంధించిన పంటని అనుకోవద్దు. ఆశీర్వాదాలు, అది ఆర్థిక స్థితి, కుటుంబ జీవితము, ఆరోగ్యం వంటి ప్రతిదానికి వర్తిస్తుంది. మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు ఆయన మనం ఆశీర్వదించటమే కాకుండా ఆ ఆశీర్వాదాన్ని స్థిరంగా నిలిచి ఉండేలాగా కాపాడుతాడు. దేవుడు కేవలము ఆశీర్వదించే దేవుడే కాదు, ఆయన రక్షించే దేవుడు కూడా. ఎంత ఆశీర్వాదం వచ్చినా అది కాపాడబడకపోతే నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఆయన మనకిచ్చిన దాన్ని అందులో కొంత తిరిగి ఇవ్వటమని, ఆజ్ఞలను గౌరవించటమని, ఆయన గద్దించే శక్తిని మన జీవితంలో మనం ఆహ్వానించటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ వచనం ఇశ్రాయేలీలు దేవుని దశంభాగం ఇవ్వకపోవటం వల్ల వచ్చినటువంటి కష్టాన్ని గురించి తెలియపరిచింది. ఆ సమయంలో ప్రజలు దేవుని మందిరానికి అవసరమైన దాన్ని ఇవ్వకపోవటం వల్ల భూములు వృధా అయ్యాయి, పంటలు పాడైపోయాయి. దేవుడు వారికి తిరిగి పిలుపునిస్తున్నాడు. ఆ వాగ్దానం వెంటనే ఈ 11వ వచనంలో ఆయన గద్దింపు, రక్షణ గురించి తెలియపరుస్తున్నారు. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇత్తును అన్నారు. దేవుడు శక్తివంతుడు. ఒకవేళ ఇప్పటి వరకు నా కష్టార్జితం వృధా అయిపోయింది అనుకుంటున్నావా? నీ ఆదాయం అంతా వడ్డీలకు, అప్పులకి కట్టాను అనుకుంటున్నావా? దేవుడు అనుకున్నట్లయితే దాన్ని తిరిగి నీకు ఇవ్వగలిగిన దేవుడు. కనుక ప్రియులరా, ఏ విషయంలో నువ్వు నష్టపోయావో ఆ తిరిగి కోల్పోయినటువంటి పంట ఆశీర్వాదాన్ని కాపాడే దేవుడు, తిరిగి ఇచ్చే దేవుడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనంలో, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించెను అంటున్నారు. ప్రియులరా, నీ ఉద్యోగము ఆశీర్వదింపబడాలి, నీ ఆదాయము ఆశీర్వదింపబడాలి. నువ్వు కలిగిన ప్రతిదీ ఆశీర్వదింపబడకపోతే అది కోల్పోయే ప్రమాదం ఉంది. ఈరోజు చక్కని ఆదాయం కలిగినటువంటి వారు కూడా అప్పుల పాలవుతున్నారు. వారి కష్టార్జితాన్ని అనవసరంగా వడ్డీలకు, అనవసరమైన అప్పులు కట్టడానికి ఉపయోగించుకుంటున్నారు, మోసపోతున్నారు. కొన్నిసార్లు వారి విలువైనటువంటి ఆదాయాన్ని ఎవరో మాయ మాటల్లో దాన్ని దుర్వినియోగం చేయటం, అపహరించటం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? నీ పంటపై, నీ ఆశీర్వాదంపై దేవుని యొక్క కాపుదల లేకపోవటమే. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము
19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కనుక ప్రియులారా, దేవుని కృప ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీ పంటను కాపాడేవాడు. ఆయనపై విశ్వాసం ఉంచినట్లయితే ఆశీర్వాదము నిలకడగా ఉండాలి, ఆశీర్వాదము స్థిరంగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, ఆశీర్వాదం ఇచ్చాక ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మర్చిపోవటమే, ఆశీర్వాదం ఇచ్చాక దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఆయన అడగకపోవటమే, ఆశీర్వాదం అనుగ్రహించబడిన తర్వాత దానిపై ఆయన కాపుదల, సహాయాన్ని, రక్షణను మనం అడగకపోవటమే. నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. దాన్ని స్థిరపరచాలన్నా కూడా ఆయన సహాయమే. నిన్ను ఆశీర్వదించాలన్న ఆయనే, నీ ఆశీర్వాదాన్ని కాపాడాలన్న ఆయనే. ప్రార్థిద్దాం, విశ్వాసం ఉంచుదాం. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. శక్తి కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. ఈ 19వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం ఆదివారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కృపనిచ్చారు నా తండ్రి. ఇదిగో నాయన, గతించిన వారి కంటే మేము గొప్పవారం కాదు నాయన. కేవలం మీ కృప మాత్రమే, మీ ప్రేమ మాత్రమే మమ్మల్ని నడిపిస్తుంది అయ్యా. ఇదిగో నాయన, మా ముందుంచబడిన దినములో మీ చిత్తాన్ని జరిగించేవారుగా, మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. కాలాలు, సమయాలు నాయన మీ చిత్తానుసారంగా వినియోగించే జ్ఞానాన్ని దయచేయండి. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తుంటుండగా అట్టి ఆరాధనలో మాకును పాలు పంపులు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి. బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా రక్షణ మారుమనసు లేని హృదయాలను కదిలించండి అయ్యా. మరి సమయంలో బిడ్డల యొక్క ప్రతి ఒక్క అవసరత కొరకు ప్రార్థిస్తున్నాం. మహిమగల దేవ, బిడ్డల యొక్క బలహీనతల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత నింపండి. ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి నా తండ్రి అయ్యా. మరి జీవనోపాధిలో భాగంగా బిడ్డలు పడుతున్న ప్రయాసను ఫలింపచేయండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయము, చేతి పనిని దీవించి అయా, వారి కష్టార్జితాన్ని వారికి, వారి బిడ్డలకి స్థిరపరచండి. ఏ కుటుంబంలో శోధన ఉందో తొలగించండి. కుటుంబాలు రక్షణ పొందాలి, కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. సొంత గృహం లేని వారిని దర్శించండి అయా. గర్భఫలం లేని వారిని దర్శించండి అయా. కుటుంబ కలహాలు దూరపరచండి, కుటుంబంలో వ్యసనాలను దూరపరచండి, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగించండి నా తండ్రి అయా. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ఈ దినం ఎవరైనా నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తుంటే వారితో మీరు తోడుగా ఉండండి నా తండ్రి అయా. దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విడువక మరొక ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, మీ కృప చేత నింపండి. బిడ్డలు ఎక్కడున్న ఆత్మీయులుగా, రక్షణ పొందిన వారుగా, మీ చిత్తాన్ని జరిగించిన వారుగా ఉండడానికి కృప దయచేయండి. బిడ్డలు ఒకనాటికి సమృద్ధైన ఆశీర్వాదాలతో వారి బిడ్డల కుటుంబాన్ని చేరుకోవటానికి కృప దయచేయండి అయ్యా. ఈరోజు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, మా దేశానికి, రాష్ట్రానికి, మా సంఘాలకు, మా కుటుంబాలకు మీ కాపుదల అనుగ్రహించండి. మా దేశ రక్షణ కొరకు, మా రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయా. సువార్తను అయా, ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతున్న దైవజనులను దీవించండి. వారి పరిచర్యలను ఫలింపులోనికి నడిపించండి. సంఘాల చుట్టూ మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారు, సహాయ సహకారాలు అందిస్తున్న వారిని నూరంతల ఆశీర్వాదాలు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.